నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, అలాగే ఈనాటి విశిష్టత ఏమిటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి విచ్చేశారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష వాస్తుశాస్త్ర పట్టభద్ర, జ్యోతిష మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజరాణి గారు. మరి వారితో మాట్లాడదాము. ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగ వివరాలను ప్రేక్షకులకు తెలియజేస్తారా? 17/6/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:52, తిథి తదియ రాత్రి 9:38 వరకు, నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 1:37 వరకు, యోగాలు ధ్రువం రాత్రి 8:51 వరకు, కరణము తైతిల ఉదయం 11:11 వరకు, గరజ రాత్రి 9:38 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుంచి 1:56 వరకు, గుళిక్కాలం ఉదయం 10:38 నుంచి 12:17 వరకు, యమగండం ఉదయం 7:21 నుంచి 9 గంటల వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:51 నుంచి 12:43 వరకు, మరల అమృతకాలం ఉదయం 11:28 నుంచి 12:54 వరకు, ఉదయం 5:41 నుంచి 7:09 వరకు, వర్జం రాత్రి 8:55 నుంచి 10:23 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి విషయాన్ని కనుక మనం పరిగణలో తీసుకున్నట్లయితే మేషరాశి వారికి విద్యా సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాలలో అభివృద్ధి అనేది తప్పనిసరిగా కనబడుతోంది. తల్లితోనూ కుటుంబ సభ్యులతోనూ సంప్రదించి వారి ఆశీస్సులతో నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో కూడా గౌరవం, గుర్తింపు మొదలైనవి లభ్యమయ్యే అవకాశం ఉంది. భాగస్వామి వ్యవహారాల్లోనూ జీవిత భాగస్వామితోనూ కలిపి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా దూర ప్రాంతాల కోసం ప్రయాణం చేసే వారికి కూడా నూతన అవకాశాలకి ఇక్కడ మీకు అవకాశం అనేది ఉంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ముఖ్యమైన అంశాల్లో మిత్రుల యొక్క సహకారం, వారితో కలిపి నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేయడం, అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో పరాక్రమవంతంగా నిర్ణయాలు తీసుకోవడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నాలు చేయడం, మీ ఆలోచనలు సఫలీకృతమవుతాయి. సామర్థ్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. తోడ్పాటుతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు, కానీ తొందరపాటు నిర్ణయాలకి కొంత దూరంగా ఉండడం అనేది మేలు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ఆర్థికంగానే మాత్రమే కాకుండా వృత్తిలోనూ, అలాగే కుటుంబ వ్యవహారాల్లోనూ, సంతాన వర్గంతోనూ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు మీ మాట పైచేయే అవకాశం కనబడుతోంది. మీ ఆలోచనలు ఇతరులకి అనుకూలంగా మార్గదర్శకత్వం వహించే విధంగా ఉంటాయి. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాల్లో గౌరవం, గుర్తింపు, సాంఘిక సంబంధాలు, అలాగే వ్యక్తులతో ఆర్థిక సంబంధమైన విషయాల్లో మంచి చర్చలు చేయడం, వ్యాపార వ్యవహారాల మీద దృష్టి సారించడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగత విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆలోచన విధానాల్లోనూ అన్ని విధానాల్లోనూ మీకు అనుకూలమైన మార్పులు, అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ వ్యవహారాలు, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైనవి అనుకూలంగా ఉండడం. అయినప్పటికీ కూడా ఆలోచించేటప్పుడు ఎక్కువ శాతం క్రియేటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరమైన విషయాల్లో మరింత అభివృద్ధి ఉండే అవకాశం అనేది కనబడుతుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? సింహరాశి వారికి ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. పెట్టుబడుల విషయాల్లోనూ, సంతానవర్గం అభివృద్ధి విషయాల్లోనూ, ఆత్మీయులైన వ్యక్తులతో కలిపి కీలక చర్చలు చేయడంలోనూ, ప్రియమైన వ్యక్తులకి సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం
భావించవచ్చు. అదేవిధంగా మీ ఆలోచనలు ఏ విధానంలో అయితే మీరు ముందుకు పెడుతున్నారో అవన్నీ కూడా గౌరవనీయంగా ఉండడం, ఆలోచనలకి తగిన విధంగా వ్యక్తుల దగ్గర నుంచి గుర్తింపు గౌరవం లభ్యమవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. ముఖ్యులు అంటే వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, తోబుట్టులతో కావచ్చు, వారితో చర్చలు చేయడం, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, అంటే ఒక సాంఘికమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువ శాతం అవకాశం ఉన్న సమయంగా అనుకోవచ్చు. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల కొరకు డొనేషన్స్ లాంటివి చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎదురు చూస్తున్న విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న వర్తమానాలు దూర ప్రదేశాల నుంచి కావచ్చు, ప్రియమైన వ్యక్తుల నుంచి కావచ్చు అందుకోవడానికి అవకాశం ఉన్నది. అలాగే కుటుంబంలో అంటే మీ పైన ఉండే తోబుట్టువులు మీకు మంచి సహకారాన్ని అందించడానికి, మీ పలుకుబడి గౌరవం కీర్తి పెరగడానికి, తల్లి భాగస్వామితో కలిపి మంచి కీలకమైన చర్చలు చేసి మంచి చర్చలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతంగా ముందుకు వెళ్ళడం, ఏ విషయాల్లో అయితే మీకు ఆగుతూ వస్తున్నాయనుకుంటున్నారో వాటికి సంబంధించి అనుకూలమైన విషయాలు మీకు జరిగే అవకాశం కనబడుతుంది. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిలో కీలక మార్పులు చేయడానికి, కీలకంగా ఉండే వ్యక్తుల యొక్క సహకారాన్ని, ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తులతో కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తుల గౌరవం పలుకుబడి కలిగిన వ్యక్తులతో కలిపి మీకు చక్కటి వారి యొక్క ఆశీస్సులతో, వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. గృహపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. గృహంలో మంచి కార్యక్రమాలు జరిగే అవకాశాలు లాంటివి. ఆ విషయంలో మీకు మానసిక ప్రశాంతత, వృత్తిలో కొంత స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోందమ్మా? వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సహకారం బాగుంటుంది. అదేవిధంగా మంచి గురువులు, మార్గదర్శకత్వం వహించే పెద్దలు మీకు కనబడడం, తండ్రి యొక్క ఆశీస్సులు లభ్యమవడం, ఆర్థిక విషయాల్లో ఆగుతూ వచ్చిన విషయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క సహకారం, ఆశించిన విషయాల్లో విజయం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. దూర ప్రయాణాల కొరకు ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. మంచి కార్యక్రమాలు కుటుంబ సభ్యులతో కలిపి చేయడానికి ఎక్కువ అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ధనుస్సు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ అది మీ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉండడం, దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా లభ్యమవడం, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు కూడా మీ యొక్క దానివల్ల మీకు గౌరవం గుర్తింపు ఇవ్వడం, తద్వారా మీకు ఇబ్బంది పెట్టే వ్యక్తుల యొక్క ఇబ్బంది చాలా వరకు సమసిపోవడం, ముఖ్యమైన కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు పెట్టడం, ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, వ్యక్తిగత అంశాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టినా తగిన విధంగా సద్వినియోగపడే విధంగా ఖర్చులు ఉండడం బట్టి మానసిక ప్రశాంతత, మీ ఆరోగ్యం పరంగా అభివృద్ధి చెందడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు అయినప్పటికీ దాని గురించి పెద్దగా చింతించకుండా తాత్కాలికమైన భావన చేసుకున్నంత మాత్రాన అది ఇవాళ కాకపోయినా రేపైనా పనులు ముందుకెళ్లే అవకాశాలు అనేది కనబడుతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి ఆలోచనలు చేస్తారు. మంచి ప్రణాళికలతో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. తోబుట్టువులతోనూ అదేవిధంగా దూర ప్రదేశాల్లో ఉండే ఆత్మీయులైన వ్యక్తులతోనూ మంచి చర్చలు జరుపుతారు. వారి సహకారంతో గుర్తింపు గౌరవాన్ని పొందుతారు. నూతన అవకాశాలు, మంచి వర్తమానాలు, మంచి ఇన్విటేషన్స్ లాంటివి అందుకోవడానికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. సంఘంలో గుర్తింపు గౌరవం మాత్రం విశేషంగా పెరిగే అవకాశాలు అనేది కనబడుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా మీ యొక్క బంధువర్గంతో కావచ్చు,
ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు చర్చలు జరిపేటప్పుడు కూడా కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆర్థిక సంబంధమైన విషయాలు, రుణ సంబంధమైన విషయాలు కూడా కొంతవరకు అనుకూలంగానే ఉండడం, పూర్వపు రుణాలు తీర్చే విషయంలో మీ యొక్క ఆలోచన సరళిలో కొద్దిగా మార్పులు చేసుకుని ఆ విధంగా మీకు ఏదన్నా పూర్వపు రుణములున్నా అదేవిధంగా ప్రత్యర్థి మీద విజయాలు సాధించడానికి, పోటీలలో నెగ్గడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. తల్లి, తండ్రి, పెద్దల యొక్క సహకారం మొదలైనవి లభ్యమైన వాగ్వాదాలకు వీలైనంత దూరంగా ఉండడం అనేది చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సంఘంలో ఒక గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. అలాగే ఉపాసనా బలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి, గురువుల్ని కలవడానికి, వారి ఆశీస్సులు తీసుకోవడానికి, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, ముఖ్యంగా ముఖ్యమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం మీకు చాలా వరకు అనుకూలిస్తుంది. మీ ప్రజ్ఞతో, విశేషమైన ఆలోచనలతో కొత్త విషయాలకి శ్రీకారం చుట్టడానికి చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వ్యక్తిగత అభివృద్ధి విషయంలోనూ, ఆలోచనలలోనూ మంచి మీకు పరిణతతో మీరు ఆలోచించే విషయాల్లో మీకు మంచి అవకాశాలు లభ్యమయ్యే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు సులభంగా పాటించదగ్గ పరిహారాలను తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఈ రోజున తమ వ్యక్తిగత దైవంతో పాటుగా ఈ రోజు నుంచి అంటే ఈ రోజున తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టకాలైనా, అష్టోత్తరాలైనా మొదలైనవి చేసుకోవడం, అంటే వీలైతే కృష్ణుడి మందిరాలు దర్శించడం మొదలైనవి చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండడం, గోచారరీత్యా ఎదురవుతున్న సమస్యల్ని, స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీ ఇష్టదేవతా ప్రార్థనతో పాటుగా ఆ రోజు చెప్తున్న పరిహారంలో భాగమైన దాన్ని కూడా వీలైనంతవరకు చేయడానికి, అంటే చేసినా విన్నా మీ సమయము అవకాశాన్ని బట్టి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి తప్పనిసరిగా మీకు ఆ రకమైన సమస్యలు ఏదైనా చిన్నవి కనుక ఎదురైనా కూడా అధిగమించే అవకాశం అనేది ఉంటుందని మనం ఇక్కడ తప్పనిసరిగా భావన చేయొచ్చు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.